ప్రత్యేకత కలిగిన ఫోర్ట్ ఇది. ఇది దాదాపు 1400వ సెంచరీలో 14th సెంచరీలో ఇది కన్స్ట్రక్షన్ చేశారు. చాలామంది రాజులు ఉన్నట్టు మనకి తెలుస్తుంటే చాలా ప్రత్యేకత కలిగిన ఫోర్ట్. ఇప్పుడు మనం ఎంట్రన్స్లో ఉన్నాము. ఇక్కడ చూడండి ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బోర్డు వేశారు ఇక్కడ. ఇది ఎంట్రన్స్. ఇప్పుడు మనం లోపలంతా క్లియర్గా తెలుసుకుందాము దీని గురించి. ఎలా పరిపాలన చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. వెల్కమ్ టు గుర్రంకొండ ఫోర్ట్. గుర్రంకొండ ఫోర్ట్ చాలా ప్రసిద్ధిగాంచిన ఫోర్ట్లలో ఒకటి. ఎందుకంటే 14th సెంచరీలో విజయనగర ఎంపైర్స్ ఇక్కడ నుంచి పరిపాలించడం జరిగింది. తర్వాత అబ్దుల్ నబీ ఖాన్ ఒక రంగనీ మహల్, ఎవరైతే ఒక ఫేమస్ రంగనీ మహల్ అప్పట్లో బిల్డ్ చేశారో అతను అలాగే మాస్తి వాల్ బిల్డ్ చేశారు. అతను ఒక చుట్టూ ఒక పెద్ద వాల్ బిల్డ్ చేశారు. అలాగే ఇంకా హైదర్ అలీ, టిప్పు సుల్తాన్, నిజాం సాబ్ హైదరాబాద్, ఇట్లా లెగసీ ఓవర్ ద సెంచరీస్ దే మార్క్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ అండ్ డిఫరెంట్ కల్చరల్ సిగ్నిఫికెన్స్. కాబట్టి ఈరోజు మనం దీని గురించి తెలుసుకుందాము. లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ. ఇది చూడండి ఐరన్ గేట్ ఇక్కడ వాల్ కట్టారు. తర్వాత ఇక్కడ నుంచి మనం చూస్తే ఇది ఒకటి కనపడుతుంది. పైన ఫోర్ట్ ఉంది, చెట్లు ఎక్కువ ఉన్నాయి. దారి చూడండి వెళ్తున్నాము. ఇది చాలా అంటే ఒక స్పెషల్ ఫోర్ట్ ఇది మనకి తెలుసుకోవాలనుకుంటే. ఎందుకంటే ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత ఇవ్వండి. ఇప్పుడు ఇంకా అంటే ఇది చాలా పైకి ఉంది, కొండ పైన ఉంది కాబట్టి కష్టపడి ఎక్కాల్సి ఉంటుంది. చూడండి పులు ఇవ్వండి. టెంపుల్ చూడండి లాక్ వేశారు. ఇంకా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయటం గరుడ స్తంభం ఉంది. ఇక్కడ గరుడ స్తంభం ఉంది. అలాగే ఇక్కడ చూడవచ్చు. చూడండి కొంచెం అంటే ఇంకా మనము పూర్తిగా పైకి వెళ్ళలేదు. ఒక గట్ట మీద ఉన్నాము. గట్ట మీద నుంచి చూస్తే ఇక్కడ మనం ఇప్పుడు ఇంకా పైకి అంతా ఎక్కొచ్చినట్టు ఇదంతా టెంపుల్ కనపడుతుంది. ఇక్కడ టెంపుల్ ఉంది చూడండి. ఇక్కడ మనకి ఎంట్రన్స్. ఇప్పుడు మనకి ఇదంతా ఇప్పుడు పైకి వెళ్తా ఉన్నాము. ఇలాగే పైకి వెళ్తా ఉన్నాము. ఇప్పుడు మనం పైకి వెళ్తా ఉన్నాము. దాదాపు పైకి వచ్చినట్టే ఇంకా కొంచెం ఉంది. చూడండి ఏదో ఒక అంటే ఏదైనా దాచుకోవడానికి మరి వాళ్ళు ఇది ఇట్లా కన్స్ట్రక్షన్ చేశారు. మరి ఏమైనా ఇతరుల నుంచి ఏమైనా యుద్ధము వచ్చినప్పుడు ఏదైనా కాపాడుకోవడానికి మరి ఇది బిల్డ్ చేసుకున్నారు. దాచుకోవడానికి మరి ఏదైనా ఇట్లా బిల్డ్ చేసుకున్నారు. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఇది చాలా విచిత్రంగా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. చూడండి మీరు ఈ వీడియో మిస్ కావద్దండి ఇలా ఎండింగ్ వరకు, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి చూడడానికి ఎలా ఉందంటే ఒక మొత్తం ఆ సైడ్ చూడండి, ఆ సైడు క్లోజ్డ్, ఈ సైడ్ కూడా క్లోజ్డ్గానే ఉంది. చూడండి ఓకే, ఈ సైడ్ కూడా క్లోజ్డ్ కూడా ఉంది. ఇక్కడేమో రావు, బట్ చూడండి ఈ సైడ్ కూడా క్లోజ్డే ఉంది. ఓన్లీ ఒక్క చోటు మాత్రమే ఓపెన్లో ఉంది. అది కూడా జస్ట్ పడుకొని వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి అదిగోండి ఈ లోపల ఏముందనేది మనకి లోపలికి వెళ్ళకోకపోవడం బెటరు. ఈ స్మాల్ ఒక హోల్ ఉంది, ఒక మనిషి మాత్రమే వెళ్ళచ్చు. అది కానీ పడుకొని వెళ్ళాలి. చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది. చూడండి వాళ్ళ ప్లానింగ్. అలాగే మనకి చిన్న ఈ ఫోర్ట్ కూడా చూడొచ్చు. ఓకేనా, ఇప్పుడు పైకి వెళ్తా ఉన్నాము. చూడండి ఇప్పుడు ఇంకో గేట్ వచ్చింది ఇక్కడ మనకి. ఇలాగే పైకి వచ్చేసాము ఆల్మోస్ట్. చూడండి దారి, చూడండి కట్టడాలు. ఓకే
మరి ఎన్ని దారులు ఉన్నాయి చూడండి వీటికి. ఇదిగోండి, ఓకేనా. ఇలాగే చూస్తే ఇది ఊరు, ఇదిగోండి. ఇప్పుడు లోపల వెళ్తా ఉన్నాము. మరొక ఎంట్రన్స్ వచ్చింది మనకి. పైకి వెళ్ళే కొద్దీ ఎంట్రన్సెస్ వస్తూనే ఉన్నాయి. ఈ గోడ ఇది సైడ్, ఇది ఐ థింక్ 3వ ఎంట్రన్స్. ఇది ఎన్ని గేట్లు ఉన్నాయి చూడండి, ద్వారాలు. ఆల్మోస్ట్ పైకి వచ్చాము. గుర్రంకొండ ఫోర్ట్. టుడే వీఆర్ దగ్గరలో ఉన్నాము. ఇంకా మెయిన్ ఫోర్ట్ దగ్గరికి. ఈ ఫోర్ట్ దాదాపు ఎంత ఓవర్ సెంచరీస్ నుంచి ఫోర్ట్ ఒకరి తర్వాత ఒకరు దీన్ని పరిపాలించుకుంటూ వస్తూ ఉన్నారు. ఒక ప్రసిద్ధిగాంచిన కింగ్స్ అందరూ దీన్ని పరిపాలించినట్టు మనకు తెలుస్తుంది. ఒక విజయనగర ఎంపైర్ నుంచి, శ్రీకృష్ణదేవరాయల నుంచి, తర్వాత అబ్దుల్ నబీ ఖాన్ నుంచి, తర్వాత టిప్పు సుల్తాన్, నిజామ్స్ హైదరాబాదు, ఇలా ఒకరి తర్వాత ఒకరు దీన్ని ఫోర్టుని ఇక్కడ నుంచి పరిపాలించడం జరిగింది. ఇప్పుడు పైన కొండపైన కోట దగ్గరకు వచ్చాము. ఇప్పుడు ఎంట్రన్స్ గేట్లోకి వచ్చినాము, వెళ్తూ ఉన్నాము లోపలికి. చూడండి, అలాగే ఇప్పుడు పైకి వచ్చాము. స్మాల్ పాండ్ ఉంది చూడండి, ఒక చెరువులాగా చిన్నగా కట్టుకున్నారు. వాటర్ రిసోర్స్ కోసం వాళ్ళు, వాటర్ స్టోరింగ్ కోసము. వాటర్ అనుకోండి, ఓకేనా. చివరి వరకు చూడండి, ఎందుకంటే మెయిన్ ఫోర్ట్ పైకి వెళ్తా ఉన్నాం. మనం పైకి వచ్చాము చూడండి. ఇక్కడ స్మాల్ చిన్న పాండలాగా అనమాట, అంటే చెరువులాగా. ఇక్కడ పై నుంచి వచ్చి నీళ్ళన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయి అన్నమాట. ఇది ప్లానింగ్తో వీళ్ళు ఇట్లా ఇది బిల్డ్ చేశారు. చూడండి, వాటర్గానే ఉన్నాయి. మనం చూసి అబ్జర్వ్ చేస్తే వచ్చి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూడండి, ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం పైకి వచ్చేసాము, కొండపైనకి, కోటపైనకి. ఇదిగోండి, ఇది కన్స్ట్రక్షన్ అంతా. యాక్చువల్గా అంతా డిస్టర్బ్ అయినట్టుంది, పడిపోయింది. చూడొచ్చు పైన కొండ దిగేంత వరకు మనము కోట కనపడుతుంది అనమాట. కోట బిల్డింగ్స్, అంటే కట్టడాలు, అది యొక్క సరౌండింగ్స్ అంతా కోట ప్రాంగణమే ఉంటుంది. చూడండి, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనమాట. ఒక స్ట్రాటజిక్ కన్స్ట్రక్షన్స్ కనపడతాయి ఇక్కడ మనకు. మనము రంగనీ మహల్ దగ్గరికి వెళ్దాము, ఎందుకంటే రంగనీ మహల్ కింద ఉంటుంది. అంటే ఒక హిస్టరీ గురించి మాట్లాడితే, అదే ఆల్రెడీ చెప్పినట్టు మనకు చాలా బాగుంటుంది. అది అక్కడ ఆయన కడతాడు, అబ్దుల్ నబీ ఖాను, తర్వాత టిప్పు సుల్తాను, తర్వాత నిజామ్స్, హైదరాబాద్ నిజామ్స్. అలాగే ఇక్కడ చూస్తే వాళ్ళ కన్స్ట్రక్షన్స్ అప్పట్లో ఒక్కో మార్క్ చూపించారు ఇక్కడ. ఓకే, ఇప్పుడు కిందకి వెళ్దాము. ఇప్పుడు ఇలాగే ముందుకు వచ్చాము. ఇప్పుడు ముందుకు వచ్చి చూస్తే ఇది ఒక చిన్న స్మాల్ బ్లాక్ ఉంది, ఒక బిల్డింగ్ మాదిరి, ఒక చిన్నది. చూడండి, మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది చూడండి, ఓకేనా. మనము బయట నుంచి చూడొచ్చు ఇంకా కొంచెము, ఓకేనా.
చూడండి ఇప్పుడు బాగా కనపడుతుంది. ఓకేనా, చూడండి ఇదంతా అంటే నేల మట్టానికి ఒక పునాది తీసి అక్కడి నుంచి కట్టుకుంటూ వచ్చినారనమాట. లైక్ అండర్ గ్రౌండ్ ఎవరికి కనపడకుండా. మరి ఇది ఎందుకు అలా బిల్డ్ చేసుకున్నారనేది ఒక సస్పెన్షన్. ఎందుకంటే వీళ్ళు మనకి అర్థమవుతుంది. ఇది తవ్వి నేల తవ్వి పునాది తీసి ఎక్కువ లోతుకు తీసి ఇక్కడ కట్టుకున్నారు. మరి ఇది ఎందుకు కట్టారనేది ఒకసారి మనము ముందుకు పోయి చూస్తాము. ఒక డోర్ దగ్గరికి వెళ్దాము. చూడండి, ఓకేనా, చూడండి ఇలా ఉంది లోపలంతా. ఓకే, అదే డిఫరెంట్ స్టైల్ ఉంది. చూడండి ఇందాక అది చూసాం కదా, అలాగే ఇంకోటి ఉంది. పట్టేయమంటే ఇక్కడ ఏదో ఒక డిఫరెంట్గా ఉంది. ముందర క్రియేటు ఒక సొరంగంలా ఉండి తర్వాత ఒక ఇల్లులా ఉంది అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది సీనరీ. కానీ ఇక్కడ గుర్రంకొండ ఫోర్టు. ఓకే, ఇప్పుడు రంగనీ మహల్ దగ్గరికి వెళ్తున్నాము, కిందకి వెళ్దాము. ఓకే, ఇప్పుడు మనం ఒక చోటుకు వచ్చాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరైనా వెళ్ళినా కూర్చోవడానికి ఎంత బాగుందో. ఇక్కడ అంతా కింద కదా, కొండ కింద కనపడుతుంది. ఇక్కడ కూర్చోవచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. చూడండి క్లైమేట్ కానీ ఇక్కడ చూడండి ఎంత బాగా కూర్చోవచ్చు. అక్కడ మంచిగా పట్టుకొని గోడ పట్టుకొని కూర్చోవచ్చు. ఇది చూడండి బ్రిక్స్తో కట్టారు కన్స్ట్రక్షను. చూడండి మనం చూడవచ్చు ఇక్కడ బ్రిక్స్తో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది గోడ మాదిరి చుట్టూ. అంటే బహుశా ఇక్కడ నుంచి కిందకు అబ్జర్వ్ చేస్తే కనపడచ్చు ఏమైనా. అదిగా చూడండి. ఓకేనా, అక్కడ మనకి ఒక కట్టడం కనపడుతుంది. ఇంకా కొంచెం కిందకు చూస్తే, ఆ కిందకు చూస్తే ఇంకా కొంచెం చూస్తే టెంపుల్ కనపడుతుంది. అక్కడ చూస్తే రంగనీ మహల్ దగ్గర వెళ్తాం. ఇప్పుడు రంగనీ మహల్ అక్కడ కనపడుతుంది కదా, అక్కడ కనపడుతుంది ఎంట్రన్స్ రోడ్ సైడ్. అక్కడ కథ రంగనీ మహల్. కానీ ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసేవాళ్ళు బహుశా, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన శత్రువుల్ని అబ్జర్వ్ చేయడానికి మరి ఏదైనా ఒక స్ట్రాటజిక్ ఇది బిల్డ్ చేసుకున్నారు ఇట్లా చుట్టూ. చూడండి ఇప్పుడు మనకి వర్షం కూడా వస్తూ ఉంది. చూడండి సీనరీ ఎంత ఉంది. ఓకే, ఇప్పుడు మనం రంగనీ మహల్ దగ్గరికి వెళ్దాము. ఎందుకంటే చాలా టైం కూడా అయిపోయింది. ఇది కొండ ఇక్కడ సమాధి కట్టారు. కిందకు వచ్చాను ఇప్పుడు. పైన నుంచి కోట పైన నుంచి కిందకు వస్తే మనకు రంగనీ మహల్ దగ్గరకు వచ్చాము. కానీ ఇక్కడైతే సమాధి మనకి కనపడతా ఉంది. మరి ఇది ఎవరి సమాధి అనేది మనకు తెలీదు. చూడండి అది పేరు తెలీదు. మరి టిప్పు సుల్తాన్ అయినా ఉండొచ్చు, మరి అదే వాళ్ళ పీరియడ్లో అయినా ఉండొచ్చు, లేకపోతే విజయనగరం పీరియడ్లో అయినా ఉండొచ్చు. మరి ఎవరిది అనేది అంత లేదంటే నిజాం సాప్ హైదరాబాద్ అప్పటి పీరియడ్లో కానీ ఉండొచ్చు. అలాగే ఇప్పుడు మనము ఏదైతే ప్రసిద్ధిగాంచిన ఒక రంగనీ మహల్ చూడొచ్చు. అప్పట్లో 1714లో అబ్దుల్ నబీ ఖాన్ నిర్మించినటువంటి, అంటే ఆయన పరిపాలన కాలంలో నిర్మించినటువంటి రంగనీ మహల్ మనం చూడొచ్చు. చూడండి ఇక్కడ. ఇప్పుడు ముందుకు వెళ్దాము. ఇప్పుడు వచ్చాము కిందకి. ఏదైతే మనం ఇందాక చెప్పున్నామో రంగనీ మహల్ చూడండి. ఓకేనా, బోర్డు ఇక్కడ పెట్టారు. చుట్టూ ఇది ఎంట్రన్స్. చూడండి రంగనీ మహల్. ఇది రంగనీ మహల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.